నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను గౌతమి. ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో 3-4 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు కొనసాగాయి. జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఇక హైదరాబాద్లోని న్యూ ధనుంజయ్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను మోసం చేసింది. హైదరాబాద్ నుంచి విశాఖ వెళుతూ ప్రయాణికులను ఔటర్ రింగ్ రోడ్డు పైన వదిలేసింది. ఇక పార్లమెంట్ సమావేశాలు 3వ రోజు కొనసాగనున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర 4వ రోజుకు చేరుకుంది. మరిన్ని వార్తలు చూసే ముందు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన మెయిన్ ఐటమ్స్ ని ఒకసారి చెక్ చేద్దాం. ముందుగా సాక్షి చూస్తే డబుల్ జిగేల్ అని మనకు ఒక న్యూస్ కనిపిస్తోంది. క్రిస్ గేల్ చేసిన సంచలనానికి సంబంధించి వార్త కనిపిస్తోంది. ప్రపంచ కప్ లో తొలి డబుల్ సెంచరీ చేసిన వెండీ స్టార్ అంటూ డబుల్ జిగేల్ అంటూ క్రిస్ గేల్ గురించిన అప్డేట్ మనకు కనిపిస్తోంది. అలాగే ఇక మెయిన్ అప్డేట్ చూస్తే పన్నుల వసూళ్లలో రాష్ట్రాలకు 42% వాటా. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు కేంద్రం ఆమోదం. 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా ఏకంగా 10% పెంచారు రాష్ట్రాల వాటా. మొత్తంలో తెలంగాణకు 2.437%, ఏపీకి 4.305%. తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థలకు 4,837 కోట్ల గ్రాంట్. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ స్థానిక సంస్థలకు 7,788 కోట్లు గ్రాంట్ చేశారు. తెలంగాణ పట్టణ స్థానిక సంస్థలకు 2,711 కోట్లు, ఏపీ పట్టణ స్థానిక సంస్థలకు 2,908 కోట్లు. అలాగే ఏపీకి రెవెన్యూ లోటు భర్తీ కోసం ప్రత్యేకంగా 22,113 కోట్లు గ్రాంట్ అయింది. సిఫార్సుల నివేదిక పార్లమెంటుకు సమర్పించడం కూడా జరిగింది. రాష్ట్రాల వాటా పెరిగినందున కేంద్ర పథకాల పాత్ర తగ్గుతుంది అని జైట్లీ వివరించారు. మొత్తానికి కేంద్ర పన్నుల వాటా నుంచి 4.3%, ఏపీకి మరో 4.3% ఆదాయం రెవెన్యూ లోటు కింద 5 ఏళ్లలో మొత్తం 22,000 కోట్లుగా ఇక్కడ కనిపిస్తోంది. కొంచెం మోదం కొంచెం ఖేదం అంటూ దీనికి సంబంధించిన అప్డేట్ కనిపిస్తోంది. ఇక గ్రేటర్ పైన గులాబీ మంత్రాంగం అంటూ టీఆర్ఎస్ కి సంబంధించిన అప్డేట్ తెలుస్తోంది. రంగంలోకి దిగిన సీఎం, టీడీపీ ఎమ్మెల్యేలకు ఫోన్లు, క్యూలో 3 నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ తో ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు భేటీ అయ్యారు. మండలి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇవన్నీ కూడా సాగుతున్నట్లుగా తెలుస్తున్నాయి. ఇక బడ్జెట్ లో గుట్టకు 100 కోట్లు కేటాయించారు. యాదగిరి క్షేత్రంపై సమీక్షలో సీఎం కేసీఆర్ ఆలయానికి వారసత్వ ట్రస్టీని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక తిరుమల తరహాలో గట్టుపైకి 2 దారులను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నేడు ఎంసెట్ నోటిఫికేషన్, ఎంసెట్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఎంసెట్ నోటిఫికేషన్ గురించి దీంతో 28 నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు, మే 14న ప్రవేశ పరీక్ష అంటూ మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక పార్లమెంట్ లో భూకంపం అంటూ మనకు ఒక అప్డేట్ కనిపిస్తోంది. పార్లమెంట్ కి సంబంధించి లోక్సభలో భూ సేకరణ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం, వ్యతిరేకించిన విపక్షం రైతు వ్యతిరేక బిల్లు అంటూ నినాదాలు చేశాను. నిరసనగా వైఎస్ఆర్సీపీ సహా ప్రతిపక్ష పార్టీలు కూడా సభ నుండి వాకౌట్ చేశాయి. ఇక బిల్లు పైన రాజ్యసభలోనూ వ్యతిరేకత వచ్చింది. పార్టీలతో చర్చించాలన్న ఎస్పీ సూచనను స్వాగతించిన జైట్లీ సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని కూడా హామీ ఇచ్చారు. ఈనాడులో వచ్చిన మెయిన్ ఐటమ్స్ కనుక చెక్ చేస్తే ధన లాభం అంటూ బ్యానర్ ఐటమ్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పెద్దపీట వేశారు. రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత 10% పెంచారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ సహా ఆదాయ లోటు ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఇక పంచాయతీలు, పురపాలక సంఘాలకు కూడా దీనివల్ల చేయూత లభించే అవకాశం ఉన్నది. సొంత కాళ్లపైన నిలబడాలి అంటూ జైట్లీ చెప్పారు. రాష్ట్రాలకు ఆదాయ వనరులు పెరిగాయి, కేంద్ర విచక్షణ కోట ఉండబోదు అని చెప్పి జైట్లీ ఒక క్లియర్ గా ఒక ప్రకటన కూడా చేశారు. ఇక మోడీ ఆకాశమే హద్దుగా దూసుకెళ్ళండి అంటూ మోడీ ఒక ప్రకటన చేశారు. స్వేచ్ఛగా మీరు మీ పనులు నిర్వర్తించవచ్చు, మా నిధులన్నీ తగ్గించుకొని మీకు ప్రాధాన్యత ఇస్తున్న మీ ప్రాధాన్యతలన్నీ కూడా గుర్తించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర పథకాల కొనసాగింపు లేదా మార్పు ఇది మీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది అని సీఎంలకు ప్రధాని ఒక లేఖ కూడా రాశారు. ఇక తెలంగాణకు 5 ఏళ్లలో 1,00,000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. 1,00,000 కోట్లతో కేంద్ర పన్నుల్లో వాటాగా రాక రాష్ట్ర వాటా శాతం ఇప్పటికంటే తగ్గుదల అంటూ తెలంగాణకు సంబంధించిన అప్డేట్ ఒకటి మనకు కనిపిస్తోంది. ఇక డబుల్ జిగేల్ అంటూ క్రిస్ గేల్ కి సంబంధించిన క్రిస్ గేల్ సునామీ లాంటి ఆటకి సంబంధించిన అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. 147 బంతుల్లో 215 ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాడు క్రిస్. ఈ విషయం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో సొంతంగానే ఎంసెట్ కి సంబంధించిన అప్డేట్ కనుక చూస్తే ఉమ్మడి యత్నాలకు స్వస్తి, ఇతర
పరీక్షల నిర్వహణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి ఆమోదం తెలిపారు. నేడు అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ఇక నమస్తే తెలంగాణలో ఉన్న మెయిన్ ఐటమ్స్ చెక్ చేస్తే ముందుగా గేల్ ది గ్రేట్ అంటూ క్రిస్ గేల్ సునామీ గురించిన అప్డేట్ మనకి కనిపిస్తోంది. తర్వాత గుట్టకు 100 కోట్లు అంటూ మెయిన్ ఐటమ్ కనిపిస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళితే గుట్టకు 100 కోట్లు కేటాయించడానికి సంబంధించి రానున్న బడ్జెట్లో ఇది కేటాయింపు జరుగుతుంది. యాదగిరి గుట్ట అభివృద్ధికి ఒక ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ విషయం పైన ఒక ప్రకటన చేశారు. సీఎంకు డిజైన్లు చూపిన స్థపతి ఆర్కిటెక్టులు అలాగే భక్తులకు వసతి సౌకర్యాలపైన కూడా సీఎం సలహాలు ఇచ్చారు. ఆగమ శాస్త్రం ప్రకారమే డిజైన్లు ఉండాలని కూడా ఆదేశించారు. నేడు యాదగిరిగుట్టకు సీఎం గుడి వద్దే ఈ సమీక్ష కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. భూసేకరణం అంటూ మరొక అప్డేట్ కనిపిస్తోంది. ఊహించినట్టుగానే భూసేకరణ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ను కుదిపేసింది. ఇది రైతులందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టే చర్య అని ప్రతిపక్షాలు దీనిపైన దుమ్మెత్తిపోసాయి. ఖచ్చితంగా దీనిపైన మరొకసారి చర్చించాలి, రైతులు పొట్టగొట్టే పనిని చేయకూడదని ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేశాయి. ఇక ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన మెయిన్ ఐటమ్స్ ఒకసారి చెక్ చేస్తే టైమ్స్ ఆఫ్ ఇండియాలో బీజేపీ స్టిక్స్ టు ల్యాండ్ బిల్ ప్రాసెస్ ఫర్ ఓపెన్ అటాక్ అంటూ మనకి ఈ ల్యాండ్ బిల్ కి సంబంధించిన అప్డేటే కనిపిస్తోంది. గో టు పీపుల్ అండ్ ఎక్స్ప్లెయిన్ స్టాండ్ అంటూ పీఎం ఎంపీలందరికీ కూడా ఒక ప్రకటన చేశారు. ప్రజల వద్దకు వెళ్ళి మాట్లాడండి. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి వ్యతిరేకత వచ్చింది. రైతులందరూ కూడా ప్రాణాలైనా ఇస్తాం కానీ అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదు అని చెప్తున్నారు. హజారే కూడా దీనికి సంబంధించి దీక్ష చేస్తున్నారు. ఈ విషయం కూడా తెలిసిందే. ఆమ్ ఆద్మీ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. అక్కడికి రైతులందరూ కూడా వెళ్ళి తమ పడుతున్న కష్టాలను ఢిల్లీలో ఒక ప్రదర్శన కూడా నిర్వహించారు. దానికి సంబంధించి తీవ్రమైన ఆందోళనలు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ పీడీపీ బీజేపీ లింక్ డీల్ టు ఫార్మ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్. చివరాఖరికి జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్కి సంబంధించి ఎటకేలకు ఒక డెసిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించి బీజేపీ పీడీపీ లింక్ డీల్ కుదిరింది. దీనికి సంబంధించిన అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే H3N2 వైరస్ కుడ్ బి బిహైండ్ ఫ్లూ డెత్స్ ఇన్ తెలంగాణ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు తీవ్రంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంతకు ముందులా కాకుండా ఇది మరింత విజృంభిస్తోందని, ఖచ్చితంగా దీని గురించి ఇప్పుడు లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని కూడా ఎక్స్పర్ట్స్ దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. ఇక సెంట్రల్ విల్ హ్యావ్ టు గివ్ అ లాట్ మోర్ ఆఫ్ ట్యాక్స్ మనీ టు స్టేట్స్. ఇక ట్యాక్స్కి సంబంధించి సెంటర్ ఇచ్చింది తెలిసింది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక క్రానికల్లో వచ్చిన మెయిన్ ఐటమ్స్ చూస్తే క్రిస్ గేల్ సునామీ గురించి ఇక్కడ కూడా మెయిన్ మనకు కనిపిస్తోంది. అలాగే న్యూ ల్యాండ్ యాక్ట్ ఇన్ లోక్సభ పార్టీష్ షౌట్ కిల్ విల్ అంటూ దీనికి సంబంధించి లోక్సభలో న్యూ ల్యాండ్ యాక్ట్కి సంబంధించి జరిగిన గందరగోళం గురించి మనకి ఇక్కడ అప్డేట్ కనిపిస్తుంది. అలాగే అన్నా హజారే చేస్తున్న దీక్ష, ప్రతిపక్షాలు ఏ విధంగా దీనిని వ్యతిరేకించాయి, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో ఎటువంటి మార్పులు రావాలని కోరాయనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అండ్ బీజేపీ పీడీపీ సీల్ జమ్మూ అండ్ కాశ్మీర్ కొలిజిషన్ అంటూ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి ఒక డీల్కి వచ్చే ఆఖరికి బీజేపీ పీడీపీ దానికి సంబంధించిన అప్డేట్ కనిపిస్తోంది. అండ్ ప్లాన్ ప్యానల్ షోవర్డ్స్ ఏపీ విత్ 1,69 lakhs అంటూ మనకి పన్ను గురించి పెద్దపీట వేసిన ఆంధ్ర రాష్ట్రాలకి పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అండ్ టీఆర్ఎస్ ప్లాన్స్ పరేడ్ గ్రౌండ్. టీఆర్ఎస్ చాలా విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టింది. దానికి సంబంధించి పరేడ్ గ్రౌండ్కి సంబంధించి తెలంగాణలో ప్రత్యేకంగా తమకంటూ పరేడ్ గ్రౌండ్స్ తీసుకునే పనిలో పడింది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ హిందూలో మెయిన్ అప్డేట్స్ చూస్తే అండర్ ప్రొసీజర్ గవర్నమెంట్ అగ్రీస్ టు కన్సల్ట్ ఆల్ పార్టీస్. అంటే ఇప్పటి వరకు అన్ని పార్టీలతో మళ్ళీ మాట్లాడే పనిలో ఉంది. దీనికి సంబంధించి లోక్సభలో జరిగిన గందరగోళానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ గురించి, ల్యాండ్ ఆర్డినెన్స్ గురించి, రైతులు పడుతున్న కష్టాల గురించి కూడా ప్రతిపక్షాలు మాట్లాడడం మొదలుపెట్టాయి. వైఎస్ఆర్సీపీ కూడా సపోర్ట్ చేసింది. దానికి సంబంధించిన అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. అండ్ జయశంకర్ టు బిగిన్ సార్క్ యాత్ర ఫ్రమ్ బంగ్లాదేశ్ నుంచి సార్క్ యాత్ర మొదలుపెట్టిన అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ క్రిస్ గేల్ సృష్టించిన సునామీ గురించి కూడా మనకి ఇక్కడ మెయిన్ అప్డేట్ కనిపిస్తుంది. అండ్ స్టేట్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ కిటీ టు సీ హ్యూజ్ జంప్ అంటూ ట్యాక్స్కి సంబంధించిన పన్నులకి పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. మోడీ స్వేచ్ఛగా మీ కార్యకలాపాల్లో మీరు మొదలు పెట్టొచ్చు, మా ప్రాధాన్యతలను పక్కన పెట్టి మీకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి మోడీ చెప్పారు. ఈ విషయాలకి సంబంధించిన మెయిన్ అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక అన్నా హజారే కేజ్రీవాల్ జాయిన్ హ్యాండ్స్ అంటూ
దీనికి సంబంధించి అన్నా హజారీ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కి సంబంధించి చేస్తున్న దీక్షలో కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. నిన్న వెళ్ళి మాట్లాడి తను కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా చూపించారు. దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.